ఎరా సత్తి, ఏంట్రా పొద్దు పొద్దున వచ్చా? ఏంట్రా నడానికి బెల్టెట్టు? ఏముంది అయ్యారు పొద్దున్న ఉప్మా చేయమంటేనండి ప్లేట్లు ఎత్తే జారుడు బల్ల ఎక్కడికో పోయిందండి, జారుకుంటానే అడిగినందుకు రోకలు బండి పొడిచేసిందండి అయ్యారా. అబ్బా నీకు అవ్వాలేరా, ఎప్పటి నుంచి నేను కొడదాం అనుకుంటున్నానా? నీ ఆవిడ బాగా కొట్టింది. నేను ఓడిదోలకి ఏదో అవ్వాల్సిందే. ఏముంది అయ్యారు, ఉప్మాకి ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు చెప్తారు. మహాభారత యుద్ధం లాగా కొంచెం వేడి నీళ్ళు వేసి ఉప్పేసి తాలింపేసి నోకేయడమే కదండి, దానికి కూడానండి. ఏంట్రా ఉప్మా అంటావా? ఇంటికి సడన్ గా చుట్టాలు వస్తే ఏం చేయాలో తెలియక అలా వంటింట్లోకి వెళ్ళి చటుకుమని చేసి చిటుకుమని గుర్తుకొచ్చేదారు ఉప్మా. నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో సరుకులు నిండుకుంటే అటు చూస్తే మూడు జేబులో చెలిగారు, లేకపోతే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి కడుపు నింపే ఆయుధమేరా ఉప్మా. అలాంటి ఉప్మాను తక్కువ చేస్తావా? మిగిలిపోయిన ఇడ్లీని అలా తాలింపేసి చటపట్లు ఆడిస్తే వచ్చే అద్భుతమైన ఆహారమేరా ఉప్మా. శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నా ఉప్మా ప్రేమికులు నిరాశపరచ నేను మాటిస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్మతి ఫుడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం మన అందరి కష్టాల్లో ఇష్టాల్లో ఉండేది ది కింగ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ ఉప్మా చేస్తున్నాం. దాన్ని ఎలా చేయాలో చూపెడతాను రండి. ఇప్పుడు మనం 2 గ్లాసులు ఉప్మా చేస్తున్నాం అండి. ఈ గ్లాసులో 2 గ్లాసులు తీసుకున్నాం. దానికి ఏం కావాలంటే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, 2 ఇంచులు చాలుది అల్లం, ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేస్తామండి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి, సన్నగా చీలికలు కట్ చేసుకోవాలి. గారు అల్లం ఎలా కొయ్యాలనే? ఏం లేదురా, మన ఇంటికి వచ్చే బంధువులు వేస్తారుగా పుల్లలో, అలా సన్నగా పొదనుగా కొయ్యాలి. అప్పుడే దానికి ఆట దిగుద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ కుండ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నూక వేపుకోవాలండి. దానికి ఏంటి నూక వేసుకోవాలి. ఇల్లు ఇవ్వండి, అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా ఎర్రగా వేపుకోవాలి. వేపుకున్నాక తీసుకోవాలి, తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం తాలింపు వేసుకోవాలండి. ముందుగా శనగపప్పు 2 స్పూన్లు, అలాగే మినపప్పు స్పూను, అలాగే ఒక 2 స్పూన్లు వేరుశనగలు వేసుకోవాలి. అలాగే మనం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాం. ఒక 25 పీసులు జీడిపప్పు వేసుకుంటాం. ఇవి ఏంటంటే వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం బాగా ఎర్రగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఏం లేదురా, ఎలా ఆవాలు వేసుకుని మన పక్కింటి పీని గారు వచ్చి మీ ఆవిడకి 4 కౌర్లు చెప్తారు చూడు, పుల్ల వేస్తే నీ గుండె డగ్ డగ్ మన కొట్టుకుంటుంది, అలా సౌండ్ రావాలి. ఇప్పుడు అల్లం వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. అల్లం వేసుకుని బాగా వేపుకోవాలి. అల్లం వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేసాక బాగా వేపుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, 1 స్పూను. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి.
ఇప్పుడు మనకి ఏగిపోయిందండి, ఇది ఎలా ఏగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం 2 గ్లాసులు నూక తీసుకున్నాం కదా, 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. మనం నీళ్ళు వేస్తామండి. నీళ్ళు వేసాక ఏంటంటే ఉప్పు చూసుకోవాలి, సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చేసి చూసుకోవాలి. మన అంటే సముద్రం నీళ్ళలో ఉప్పుగా ఉండాలి. ఉప్పు సరిపోలేదండి, ఇంకో స్పూన్ పడుతుంది ఉప్పు. ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూసుకుని మళ్ళీ దాన్ని బట్టి మనకి ఏమైనా ఉప్పు పడుతుందంటే వేసుకోవాలి. అయ్యగారు ఎంత మరగాలండి? ఎంత మరగాలంట? మీ ఆవిడ నేను చీటికి మాటికి తిడతంటే నీ రక్తం మరుగుతుంది చూడు చల్లసలా, అలా మరగాలేదు. ఇప్పుడు ఏం లేదు, మన నీళ్ళు మరిగేదాకా మూత పెట్టుకుందాం. తీరా సత్తి మూత పెట్టుకుంటే అంటే బాగా మరుగుతాయి. చాలా చాలా మరుగుతుంది అయ్యగారు ఇది. మరి ఎలా మరిగినప్పుడు నూక వేసుకోవాలి. అయ్యగారు వేసామంటారు అయ్యగారు? వేసి ఏం చేస్తా, వేసి దగ్గరుండి కలపాలి. ఎలా కలిపితే వేసుకోవాలి. ఎలా కలిపితే వేయలేదనుకో ఉండలు కట్టి నీ జీవితంలో గజిబిజికి అందరిలోకంలాగా అవుద్ది. అందుకనే దగ్గరుండి ఎలా కలుపుకుంటూ ఉండాలి నూక వేసాక. రారా సత్తి, ఉప్మా అయిపోయింది. దీనికి కొంచెం నెయ్యి వేసి తినేద్దన్నాడు. సత్తే నా ఉప్మా అయిపోయింది, అదిరిపోయి ఉప్మా తినేద్దాం. దాకా కడుక్కో. నీకు పెడతాను. భలే ఉంది అయ్యారు చూస్తుంటే. అయ్యారు ఎవరన్నా పాపంతో చేస్తారు, పెద్దతో చేస్తారు. మీరేంటంటే చాలా పద్ధతిగా చేశారు. అదిరిపోయింది అయ్యారు. బాగుందా? చాలా బాగుంది అయ్యారు. అదే రా, నీకు ప్రేమ కలిపాను. అవును అయ్యారు. మీ ఆవిడ కొట్టింది మరి తను ఎత్తుకోవాలని చెప్పి ప్రేమతో చేశాను. కొడితే కొట్టింది కానీ భలే చేశారు అయ్యారు. బా తిన దెబ్బతో నెక్కిపోయింది అయ్యారు. బాబా హాయ్ అండి, ఇప్పుడు దాకా మనం చేసిన ఉప్మా చూసారు కదా, అదే విధంగా సేమ్ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు ముందు తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.